వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు ఏంటి స్పెషల్ తెలుసా? స్పెషల్ ఆలూ ఫ్రై. మా సినిమా ప్రొడ్యూసర్ సీనన్న హైదరాబాద్ నుంచే పెట్టాడు. ఆలూ ఫ్రై మేతి ఆలూ ఫ్రై చేయమన్నాడు. అతని కొరకే స్పెషల్గా మేతి ఆలూ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. దీన్ని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ ఫుడ్ను మీరు కూడా కుకింగ్ చేసుకొని ఇంట్లో తిని కామెంట్లో రాయండి. దాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను రండి. ఆలు మెంతి ఫ్రై చేసుకోవడానికి మనకు కావాల్సిన వస్తువులు: ఆనియన్, ఆలుగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి పౌడరు, సాల్టు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి మొత్తం పొట్టుతో సహా దంచిపెట్టుకుంది ఒక వెల్లుల్లి, కొత్తిమీర, మేతి, దీంతోపాటు జీలకర్ర, పసుపు, కొంచెం ఆవాలు వేసుకోవాల్సి వస్తుంది. ఇవి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. కడాయిలో ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను నేను. ఈ ఆయిల్లో మనం ఫస్ట్ ఆలును ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఈ ఆయిల్ వేడైన దాంట్లో మంచి ఆలుగడ్డలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాయి. ఇది ఇందులో వేసేసుకుందాం. ఇది వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని ఇలాగే ఫ్రై చేస్తూ ఉంచుకోవాలి. దీంట్లో ఈ ఫ్రై చేసే దాంట్లో మనము ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ ఆలుగడ్డ మనం ఒక్కొక్క పీస్ తింటూ ఉంటే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఆ సూపర్ మంచిగా ఉండడానికి కొరకు మనము ఇలా చేస్తూ ఉన్నాం. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. ఈ ఫ్రై అయ్యే టైంలో మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుంటే ఈ పసుపు ఆలుగడ్డలు పట్టుకొని మంచి కలర్ఫుల్గా కనబడుతుంది. ఒకటి టేస్ట్ కూడా బాగా వస్తుంది. అసలు మెయిన్ కలర్ఫుల్ కంటే ఎక్కువ టేస్ట్ బాగా వస్తుంది దీనికి. ఇప్పుడు దాదాపుగా కలర్ వచ్చేసింది మనకు ఆలుగడ్డలది. ఇంకొక 1 minute 2 minutes కూడా దీన్ని ఆలుగడ్డలు తీసి పక్కన పెట్టుకొని మనం మిగతాది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఆలుగడ్డలు అయిపోయాయి కదా. ఆలుగడ్డలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వెళ్ళి దీన్ని మొత్తం తీసేసుకుంటూ మనం పక్కకు పెట్టుకుందాం. ఇలా తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇలా ఆలుని మొత్తం ఇట్లా చేసాం. తీసిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకున్నాము. ఇది ఏంటంటే మరీ డీప్ కావద్దు, మీడియం సైజు అవుతే సరిపోతుంది. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే చాలు మనకు ఆలుగడ్డ. ఎందుకంటే దాంతో సూపర్ టేస్ట్ ఉంటుంది. బాగా డీప్ ఫ్రై అయిపోతే ఏమవుతుంది, అంత ఫ్రై లాగా అయిపోతుంది. మరీ అంత ఫ్రై కూడా కావద్దు. మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం జీలకర్రతో పాటు కొంచెం ఆవాలు వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మేతి ఆలుగడ్డ వేసుకున్నాం. ఆనియన్ వేసుకున్నాం. ఆనియన్ వేసుకొని ఈ ఆనియన్ మళ్ళీ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని ఇలాగే వేయించేస్తున్నాం. ఆనియన్ ఉడుకుతూ ఉంది కదా. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే లోపల మనము ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. వేసేసుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని తర్వాత దీంట్లోనే వెల్లుల్లి మనం కచ్చపక్క దంచుకున్న వెల్లుల్లి పొట్టుతో సహా అది వేసేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది. దాదాపుగా ఇది వచ్చే ముందు దీనిలో మనం ఏం చేయాలంటే ఒక 4-5 ఇలాచి, ఒక 3-4 లవంగాలు ఇవి వేసేసుకొని వీటిని కూడా ఇందులో వేసి కలుపుకుందాం. దీంతో ఏమైందంటే ఆ మసాలాలతోటి సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మెంతి ఆలు ఫ్రై చాలా సూపర్ ఉంటుంది ఇది. ఇప్పుడు దీనిలో మెంతి వేసుకుందాం. మెంతి వేసుకున్నాం కదా. ఈ మెంతిని కూడా మొత్తం మంచిగా ఇదే ఆయిల్లోనే బాగా కుక్ కావాలి. ఈ కుక్ అయిన తర్వాత మనం దీనిలో ఆలుగడ్డ వేసుకుందాం.
మేతి కూడా ఆయిల్లో మంచి ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనిలో ఆలుగడ్డ వేసేసుకుందాం. ఆలుగడ్డ వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూట పెట్టుకుందాం. ఆలుగడ్డ మంచిగా ఫ్రై అయింది కదా. ఆలుగడ్డ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ కారం, అంటే ఎక్కువ అది వేసుకొని ఇప్పుడు దీనిలో సాల్ట్ కూడా ఒక 3/4 టీ స్పూన్ సాల్ట్ ఇంత వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దాదాపు అయిపోతే వచ్చింది కాబట్టి ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూను గరం మసాలా, ధనియాల పౌడర్ అన్ని మిక్స్ చేసింది వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ఫ్రై ఇలా మసాలా, ధనియాల పొడి అవన్నీ వేసాం కదా. దీని తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనము గార్నిష్ చేసుకోవాలి. చాలా సూపర్ వస్తుంది. ఇది తెస్తే అది అదిపోద్ది అనుకోండి. మీరు చూస్తే తింటే తెలుస్తుంది. మీరు చేసుకోవాలి. మీరు నరేంద్ర మందాస్ కిచెన్ వ్లాగ్స్లోకి వెళ్ళి మీరు ఈ వీడియో చూసుకొని మీరు సేమ్ చేసుకున్నట్టయితే మీరే చెప్తారు సూపర్గా ఉంటుందని. ఇది సూపర్ ఉంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూశారుగా, మేతి ఆలు ఫ్రై సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మేతి ఆలు సినన్న నీ కొరకే. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, సైన్ ఆఫ్, మీ నరేందర్.